రోజుకో వంట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్గా పెసరవడలు చేస్తున్నానండి. అది ఎలాగో మీకు చూపిస్తాను, నేను ఎలాగో చేస్తాను అని. ఒక గ్లాసుడు నిండా పెసరపప్పు గంట ముందు నానబెట్టుకున్నాను. పెసరపప్పుకి గంట ముందు నానబెడితే చాలు, తొందరగానే నానిపోతుంది. ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు ఇలా కట్ చేసి ఉంచుకోవాలి. ఇలాగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ పెసరపప్పుని కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి, మరీ మెత్తగా చేసుకోకూడదు. ఇదిగోనండి, ఇలాగా ఎక్కువ మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ వేడికి నూనె ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేసుకోవాలి. ఇదిగో ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలిపేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి, తగినంత ఉప్పు వేసేసుకున్నాను. ఇదిగో ఇలా వడల్లా తట్టి వేసుకోవాలి. ఈ పిండిలో ఎటువంటి వరిపిండి కానీ సోడా కానీ వేయక్కర్లేదండి. వేడి నూనె నిండా ఒక స్పూన్ వేసుకుంటే చాలు, చక్కగా గుల్లవించి బాగా వస్తాయి. ఇదిగోనండి, ఎంతో రుచికరమైన పెసరవడలు. ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి అప్పటికప్పుడు నానబెట్టి వేయచ్చు. 1 గంటలో అయిపోతాయి ఇవి. పప్పు నానబెట్టుకోవడం, వేసేయడం అన్నీను. ఇందులో సాస్ నలుచుకుని తింటే బాగుంటుంది. ఏదైనా చట్నీ ఉంటే అది నలుచుకోవచ్చు. చాలా క్రిస్పీగా రుచిగా ఉంటాయి. ఉంటాను. ఈ రోజుకో వంట ఛానల్లో మీకు చూపిస్తున్న స్నాక్స్ ఇవి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, మీ విజయాపన్నాల.